అన్నీ మన దగ్గర ఉంటే అందరూ మన దగ్గర చేరుతూ ఉంటారు. ఎక్కడ బెల్లం ఉంటే అక్కడికే చీమలొస్తాయి అనే మాట ఉన్నట్టు, మన దగ్గర డబ్బుంటేనా అందరూ మనకు చేరుతారండి. మనం బలంగా ఉంటేనా నలుగురు వచ్చి మనతో మాట్లాడతారు. ఈ రెండిట్లో ఏది లేకపోయినా మన దగ్గరికి రారండి. వాళ్ళ అవసరం మన వల్ల తీరుతుంది అంటే మనతో సరదాగా మాట్లాడతారు. ప్రతి ఒక్కరు మనల్ని పలకరిస్తారు. ఒకవేళ రివర్స్ అయ్యి మన అవసరం వాళ్ళ దగ్గర ఉంది అనుకుంటే చూసి చూడనట్టు మొఖం దాచుకుంటూ వెళ్ళిపోతారండి. ఇంకొంతమంది ఎలాంటి వాళ్ళు ఉంటారంటే మీ చేత ఏదైనా పనులు చేయించుకోవాలని అనుకుంటే మిమ్మల్ని చాలా పొగిడేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కువగా పొగడ్తలతోనే మిమ్మల్ని ముంచేసి వాళ్ళ పనులేమో వాళ్ళు చక్కగా చేయించుకుంటూ ఉంటుంటారు. వాళ్ళు మిమ్మల్ని పొగుడుతున్నారంటే మీ చేత ఏదో ఆశిస్తున్నారనే అర్థం. అనవసరంగా ఎవరు మీకు పొగడరండి. పొగడ్తలకి ఎప్పుడు లొంగిపోకండి. ఎవరైతే మిమ్మల్ని పొగుడుతూ ఉంటారో వాళ్ళ ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఆశిస్తున్నారు, మన ద్వారా ఏదో వాళ్ళకి కావాలనుకుంటున్నారని మీరు ముందుగా తెలుసుకోవాలి. ఈ రోజు పొగిడే మనుషులే రేపు మిమ్మల్ని ద్వేషిస్తారు. ఎదుటి వాళ్ళ పొగడ్తలకి ఎప్పుడు మురిసిపోకండి. అదంతా అశాశ్వతం అనే తెలుసుకోండి. ఎవరికైతే నిర్మలంగా మనసు ఉంటుందో వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని పొగడరు, మీ దగ్గరికి వచ్చి అతిగా ప్రవర్తించరు.